టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లో పోకిరిది ప్రత్యేక స్థానం. మహేష్ బాబు ఇలియానా జంటగా మణి శర్మ సూపర్ హిట్ సాంగ్స్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఈ మూవీ అదిరిపోయే రికార్డులతో సూపర్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా మిగిలిపోయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు డైలాగ్ కొన్నేళ్ల పాటు యూత్ కి తారక మంత్రంలా ఉండిపోయింది. పోకిరి సినిమాలో బాగా ఆకట్టుకున్న అంశం హీరో అండర్ కవర్ పోలీస్గా ఉంటూ అనుమానం రాకుండా ప్రవర్తించడం, ప్రీ క్లైమాక్స్కి ముందు ట్విస్ట్ రివీల్ చేయడం, ఏ మాత్రం ఊహకు అందకుండా పర్ఫెక్ట్ టెంపో మెయింటైన్ చేస్తూ చివరిలో థ్రిల్ ఇవ్వడం పోకిరిని మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. పోకిరికి ఏదో హాలీవుడ్ మూవీ స్ఫూర్తి అనుకుంటారేమో, కానీ మూలం మన తెలుగు మూవీలోనే ఉంది. అదేంటో చూద్దాం. 1989లో టి సుబ్బరామిరెడ్డి నిర్మాతగా, బి గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి స్టేట్ రౌడీ వచ్చింది. బప్పిలహరి సంగీతం తెలుగు రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తూ చిరు డాన్స్ నటనకు స్టేట్ మొత్తం ఫిదా అయింది. ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపించేవి. కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించిన ఈ మూవీలో రాధా భానుప్రియ హీరోయిన్స్, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, త్యాగరాజన్ విలన్స్. ముందు కథ చూద్దాం. కాళీచరణ్ అనే రౌడీ హైదరాబాద్లో ఉన్న గూండా బ్యాచ్లను భయపెడుతూ అందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతను తమకు పనికొస్తాడని గుర్తించిన ఇద్దరు మాఫియా డాన్లు రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత కాళీచరణ్ అసలు పేరు పృథ్వీ అని, అతను ఎస్పీ శారద సీక్రెట్గా అపాయింట్ చేసిన అండర్ కవర్ పోలీస్ అని తెలుస్తుంది. శారద భర్త జగ్గయ్య హత్య కేసుకు ఇదంతా లింక్ అయ్యి ఉంటుంది. తర్వాత జరిగేది అసలు స్టోరీ. పోకిరి స్టోరీ తెలిసిందే కాబట్టి రెండిటికి కనెక్షన్ ఏంటో చూద్దాం. కీలక పాత్రలను చూసుకుంటే స్టేట్ రౌడీకి పోకిరికి చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో అతన్ని అండర్ కవర్లో ఉండి మాఫియా గుట్టు తెలుసుకోమని ప్రేరేపించిన శారద, డిపార్ట్మెంట్లోనే ఉంటూ విలన్లకు సహకరించే నర్రా పాత్రలు. రెండు సినిమాల్లోనూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అంటే మూల కథగా చూసుకుంటే రెండు ఒకటే, కానీ స్టేట్ రౌడీ ట్రీట్మెంట్ అప్పటి ట్రెండ్కు తగ్గట్టు మెలో డ్రామాతో పండించినట్టు కనిపిస్తే పోకిరిని అల్ట్రా స్టైలిష్గా మోడ్లో చాలా మార్పులు చేసి తీశారు. కాళీచరణ్ ఎంత రఫ్గా కనిపిస్తాడో పండుగాడు కూడా అలాగే ఉంటాడు. పోకిరిలో ప్రీ క్లైమాక్స్ వరకు అసలు మలుపుకు సంబంధించి ఎలాంటి అనుమానం రాదు, కానీ స్టేట్ రౌడీ సెకండ్ హాఫ్ లోపే రివీల్ కావడంతో జగ్గయ్య మర్డర్ కేసు వైపు కథ టర్న్ తీసుకుంటుంది. భానుప్రియ పాత్రకు శారద భర్త హత్య కేసుకు లింక్ పెట్టడం స్టేట్ రౌడీ ట్విస్ట్. షియాజీ షిండే కూతురిని విలన్ గ్యాంగ్ రేప్ చేయడం పోకిరిలో ఉంటుంది. చేంజెస్ చాలా కనిపిస్తాయి, కానీ లోతుగా చూస్తే మాత్రం మెయిన్ లైన్ ఒకటే అనడంలో సందేహం లేదు. మ్యూజిక్ రెండు సినిమాల్లో అద్భుతంగా ఉంటుంది. స్టేట్ రౌడీ పాటలు చాట్ బస్టర్గా నిలిచాయి. మణి శర్మ పోకిరి పాటలను ఇష్టపడని వారు ఉండనే ఉండరు. 2006లో ఇవి రాష్ట్రం మొత్తం మారుమ్రోగిపోయాయి. స్టేట్ రౌడీ సినిమాకు నేపథ్య సంగీతం మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ అందించారు. అంతిమ తీర్పుతో బ్యాక్డ్రాప్ స్కోర్తో మంచి పేరు తెచ్చుకున్న ఈయనను ప్రత్యేకంగా తీసుకున్నారు. పోకిరిలో మహేష్ మాస్ లుక్లో ఉంటే స్టేట్ రౌడీలో కూడా చిరు అలాగే ఉంటాడు. స్టేట్ రౌడీకి జరుగుతున్న బిజినెస్ చూసి అమితాబ్ బచ్చన్ లాంటి ఆల్ ఇండియా స్టార్ చిరు గురించి ఎంక్వైరీ చేయడం అప్పటి మీడియాలో కథనాల్లో వచ్చింది. పోకిరి సినిమా సృష్టించిన రికార్డులు చూసి సల్మాన్ ఖాన్ అంతటి వాడు అది రీమేక్ చేసుకునేదాకా వదలలేదు. పోకిరిని చాలా జాగ్రత్తగా డీకోడింగ్ చేస్తే బయటపడని ఒరిజినల్ పండుగాడు స్టేట్ రౌడీ. ఇదే తరహా ట్విస్ట్ అంతకుముందు అడవిరాముడు, కొండవీటి రాజా, రుస్తుంలో కూడా ఉంది. కంపారిజన్ పరంగా చూస్తే వీటిలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు కాదు కాబట్టి పోలిక తీసుకోలేం. ఇది కోయిన్సిడెన్సా లేక నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారో చెప్పలేం, కానీ పోకిరి మిషన్కు స్టేట్ రౌడీకున్న కనెక్షన్ మాత్రం ఎప్పటికీ స్పెషల్గా ఉండిపోతుంది.